వెల్కమ్ టు మెగానే టీవీ బన్నీ టాపిక్. భారత్ శత్రు దేశమైన పాక్ పరిస్థితి ముందు చూస్తే నొయ్యి, వెనక చూస్తే గొయ్యిలా మారింది. మొన్నటి వరకు ఏ అమెరికా అండ చూసుకుని మన దేశంపై వంటి కాలిపై లేచిందో, ఇప్పుడు అదే అమెరికా పాక్కు చుక్కలు చూపిస్తుంది. ఇజ్రాయెల్ కోసం పాక్ పై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తుంది. ఇందుకు కారణాలేంటి? పాక్ పరిస్థితి ఎందుకు ఇలా తయారైంది? అమెరికా చెప్పినట్లు పాక్ చేయకపోతే పరిస్థితి ఏంటి? ఇజ్రాయెల్ చాలా శక్తివంతమైంది. అలాంటి ఇజ్రాయెల్ హమాస్తో యుద్ధం గత 2 ఏళ్లుగా సాగుతూనే ఉంది. 2023 అక్టోబర్ 7న మొదలైన యుద్ధం ఇరు దేశాలకు తీరని నష్టాన్ని చేకూర్చింది. మొదటగా ఇజ్రాయెల్పై పాలస్తీనా తీవ్రవాద సంస్థ హమాస్ భారీ స్థాయిలో దాడి చేసింది. ఓవైపు భూమార్గంలో ఇజ్రాయెల్లోకి ప్రవేశిస్తూనే మరోవైపు రాకెట్తో విరుచుకుపడింది. ఈ దాడిలో ఒక్క రోజులో 1200 మందికి పైగా ఇజ్రాయెల్ ప్రజలు చనిపోయారు. హమాస్ సైన్యం 251 మందిని బందీలుగా తీసుకెళ్లింది. దక్షిణ ఇజ్రాయెల్పై 5000 రాకెట్లను ప్రయోగించింది. ఇలా జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్ దాడి కారణంగా గాజా స్ట్రిప్లోని 80% వాణిజ్య వ్యాపారాలు ధ్వంసమయ్యాయి. 87% పాఠశాల భవనాలు నేలమట్టమయ్యాయి. గాజా స్ట్రిప్లోని 1,44,000 నుంచి 1,75,000 భవనాలు దెబ్బతిన్నాయి. 36 హాస్పిటల్స్లో 17 మాత్రమే పనిచేస్తున్నాయి. 68% రోడ్ నెట్వర్క్ నాశనమైంది. 68% వ్యవసాయ భూమి పనికి రాకుండా పోయింది. గాజా జీడీపీ 81% పడిపోయింది. 2 లక్షలకు పైగా మంది నిరుద్యోగులుగా మారారు. దాదాపు 20 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 85,000 మంది పాలస్తీనా కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఇజ్రాయెల్ వైమానిక దాడుల కారణంగా గాజా స్ట్రిప్లో 42 మిలియన్ టన్నులకు పైగా శిథిలాలు పేరుకుపోయాయి. ఇలా హమాస్తో యుద్ధాన్ని మొదలుపెట్టిన ఇజ్రాయెల్ ఇప్పుడు 7 శత్రువులతో పోరాడుతోంది. గాజాలో హమాస్, లెబనాన్లో హిజ్బుల్లా, యెమెన్లో హౌతీలు, వెస్ట్ బ్యాంక్లో పాలస్తీనా టెర్రరిస్టులు, ఇరాన్, ఇరాక్, సిరియాకు షియా మిలిటెంట్లతో యుద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్కు అండగా నేనున్నానంటూ ట్రంప్ ఎంట్రీ ఇచ్చారు. శాంతి ఒప్పందాలు అంటూ చాలానే చేశాడు. చివరికి హమాస్ను బెదిరించి, భయపెట్టి బందీలను విడుదల చేయించాడు. కానీ ఇంకా గాజాలో పరిస్థితులను మాత్రం మార్చలేకపోతున్నాడు. ప్రస్తుతం గాజాలో ఇప్పటికీ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో అమెరికా మరో ఎత్తు వేసింది. ఈసారి శాంతి సందేశాలు హమాస్కు బోధించకుండా పాక్ను అడ్డు పెట్టుకుని గాజాలో శాంతి కోసం ట్రై చేస్తోంది. మనమిక్కడ ఒక విషయం గమనించాలి. గత 6 నెలల నుంచి పాక్తో అమెరికా మంచి సంబంధాలను నెరుపుతోంది. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్కు మంచి ఆతిథ్యాన్ని కూడా ఇచ్చింది. అవసరం లేకుండా ఎలాంటి సాయం చేయని ట్రంప్ పాక్ను ఎందుకు చేరదీస్తున్నాడు అనే ప్రశ్న అందరిలో మెదిలింది. దానికి ఇప్పుడు సమాధానం దొరికేసింది. ప్రస్తుతం ఇజ్రాయెల్, హమాస్ మధ్య శాంతి ఒప్పందం నడుస్తోంది. కానీ గాజాలో మాత్రం ఇంకా ఉద్రిక్తత పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే తీవ్రంగా నష్టపోయిన ఇజ్రాయెల్ పోరాటానికి మరింత బలం అవసరమవుతోంది. అందుకే ట్రంప్ పాక్ను బుట్టలో వేసుకున్నాడు. మూడు నెలల కిందటి నుంచి పాకిస్తాన్తో ఒప్పందాలు చేసుకున్నాడు. పాక్ ఖజానాలపై అమెరికా సంస్థలు పెట్టుబడి కూడా పెడుతున్నాయి. ఇదంతా కూడా పాకిస్తాన్తో నిజమైన బంధం కోసం అమెరికా చేస్తుందనుకుంటే పొరపాటు పడినట్లే. గాజాపై అమెరికా మనసు పడింది. గాజా సొంతం కావాలంటే హమాస్ మూలాలను అక్కడ లేకుండా చేయాలి. దానికి అదనపు బలగం అవసరమవుతోంది. ఇందుకోసం పాక్ నుంచి మనుషులను పంపించాలంటూ ఆ దేశాన్ని అమెరికా గత 2 నెలల నుంచి ఒత్తిడి చేస్తోంది. ఈ అంశంపై తాజాగా పాకిస్తాన్ తన మనుషులను పంపించేందుకు రెడీ అయింది. శాంతి ఒప్పందంలో అంతర్జాతీయ దళాల్లో భాగంగా వివిధ దేశాలు తమ దళాలను గాజాకు పంపనున్నాయి. ఈ క్రమంలోనే పాకిస్తాన్ కూడా తమ బలగాలను అక్కడికి పంపించనుంది. ఇటీవల పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్, ఇజ్రాయెల్కు చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొసాద్, ఈజిప్టులోని అమెరికాకు చెందిన CIA సీనియర్ అధికారుల మధ్య రహస్య సమావేశాలు జరిగాయి.
ఈ నేపథ్యంలోనే పాక్ సైనికులను గాజాలో మోహరించాలని పాక్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 1500 మందిని పాక్ గాజాకు పంపింది. దాదాపు 20,000 మంది సైనికులను అక్కడికి పంపించనుంది. జనవరి 2026 నాటికి మొత్తం 12,000 మంది వెళ్తారు. అయితే పాక్ సైన్యం గాజాలో అంతర్గత భద్రతను కట్టుదిట్టం చేస్తాయి. అలాగే మానవతా సాయం అందిస్తాయి. పునర్నిర్మాణ సేవలు చేస్తాయి. అంతేకాదు హమాస్ను ఆయుధరహితంగా మార్చడంలో సరిహద్దుల్లో భద్రత బాధ్యతలు చేపట్టనున్నాయి. అంతేకాదు ఇజ్రాయెల్ గాజాలో మిగిలిన మిలిటెంట్ వర్గాల మధ్య పాక్ దళాలు బఫర్ ఫోర్స్గా పనిచేస్తాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇలా మోహరించేందుకు బదులుగా ఇజ్రాయెల్ అమెరికా నుంచి పాకిస్తాన్కు ఆర్థిక ప్రోత్సాహకాలు రానున్నాయి. వీళ్ళందరికీ నెలకు $500 జీతం ఇస్తోంది. ఇందులో $200 అమెరికా ఇస్తోంది. $300 ఇజ్రాయెల్ చెల్లిస్తోంది. అయితే పాక్ సైన్యం ప్రమేయం ఈ విషయంలో సున్నితమైంది. వ్యూహాత్మకంగా ప్రయోజనం ఏముండదని ఇజ్రాయెల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఐక్యరాజ్యసమితి శాంతి కార్యకలాపాలకు ఎక్కువగా దళాలను పంపించే దేశాల్లో పాకిస్తాన్ కూడా ఉంది. అయితే ఐక్యరాజ్యసమితి ఆసియా, ఆఫ్రికా అంతటా తమ కార్యకలాపాలకు 2 లక్షల కంటే ఎక్కువ దళాలను ఇప్పటికే మోహరించింది. ప్రస్తుతం పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం కొనసాగుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ నుంచి వచ్చే ఆర్థిక ప్రోత్సాహకాల కోసమే పాక్ ఈ నిర్ణయం తీసుకుందంటూ అమెరికా, ఇజ్రాయెల్ను పాక్ ఇస్లామిక్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సైనికులను పంపకపోతే ట్రంప్ ఆగ్రహానికి గురికాక తప్పదు. దీంతో ముందును ఈ వెనకగొయ్యి అన్నట్లుగా ఉంది పాక్ పరిస్థితి. రానున్న రోజుల్లో పాక్ మరింత సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదని పలువురు అంతర్జాతీయ విశ్లేషకులు అంటున్నారు. చూడాలి మరి ఈ అంశం నుంచి పాక్ ఎలా బయటపడుతుందో.